Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా అక్కడ తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ పోషకాన్ని ఆహ్వానించుకుందాం. పోషకారి ద్వారా శివుడు పార్వతీమాతకు చెప్పిన 112 మెథడ్స్లో ఈరోజు సెవరల్ స్టాప్ టెక్నిక్స్ అనే టాపిక్ తీసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. అంటే ఇక్కడ సెవరల్ స్టాప్ టెక్నిక్స్ అంటే సడన్గా ఆపేయడం అనే విషయాల మీద ఏమిటో అనేది అన్ని వివరించే ముందు దాని గురించి కొంత ఇంట్రడక్షన్ ఉంటుంది. ముందు ఆ స్టాప్ టెక్నిక్స్ ఏంటి అనేది చూద్దాం. మీలో సడన్గా మీలో ఒక గొప్ప ఏదో కోపం కానీ వైలెన్స్ కానీ వచ్చినప్పుడు సడన్గా స్టాప్ చేసి అణిచివేయడం కాదు, సడన్గా స్టాప్ చేసి ప్రేమించటం. లేదా తుమ్ము వచ్చినప్పుడు అది లోపల వచ్చేటప్పుడు సడన్గా వేగంగా వస్తుంది, కానీ దాన్ని కూడా ఆపడం, బ్రీత్ కూడా ఆపేయడం, ఇలాంటి టెక్నిక్స్. అలాగే గుడ్జిప్పు ఈ టెక్నిక్ని బాగా వాడేవారు, దాని గురించి కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది. జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఇంపల్స్, అంటే లోపల నుంచి ప్రేరణ, ఒత్తిడి వస్తుంది, దాన్ని వెంటనే ఆపాలి. అలాగే లోపల నుంచి ఒక కోరిక వచ్చింది, దాన్ని తీసుకుంటాం, కానీ సడన్గా ఆ కోరికని నిలిపేయాలి. అలాగే మనం విసిగిపోయేంత వరకు తిరిగి నేల మీద పడి ఉండాలి, లేదా పడుకోవడం అనేది. ఈ డ్రాపింగ్ అనేది టోటల్గా డ్రాప్ అవ్వాలి. డ్రాపింగ్ ఆన్ ద గ్రౌండ్, డ్రాపింగ్ టు ద గ్రౌండ్. ఇవి 3 సెవరల్ స్టాప్ టెక్నిక్స్. ఏంటి అనే దాన్ని తెలుసుకునే ముందు ఘోష గారు తన వివరణ ఇస్తారు. లైఫ్కి 2 రకాల బ్యాలెన్స్లు ఉన్నాయి. ఒకటి మన లోపల ఉన్న మనం, రెండోది బయట పనిచేయడం. మన బీయింగ్, మన లోపల ఉన్న ఆ నేను అనే అది మన స్వభావం. ఆ నేను అనేది లేదా ఉనికి అనేది, నేనున్నాను అనేది ఒక ఉనికి అన్నమాట. యువర్ బీయింగ్ అంటే నేనున్నాను, యూ హావ్ టు ఫీల్ ఇట్ అన్నట్టు. అది మీ నేచర్. అలాగే అంతేగాని నేను అనేటువంటి అహంకారం గురించి కానీ, నేను చేస్తున్నాను ఈ పదాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఎవరి బీయింగ్ అంటే మీ ఉనికి, మీరున్నారు, అది మీ స్వభావం, మీ సహజ స్థితి. అది ఎప్పుడు మీతో ఉంటుంది. దానికి మరి దాని వరకు మనం ఏం చేయబడలేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఉంది, అదే మీరై ఉన్నారు. అదేదో సంపాదించేది కాదు,
అది మీ నుంచి దూరంగానూ లేదు, అదే మీరై ఉన్నారు. మీ ఉనికి, యు ఆర్ బీయింగ్, మీరు మీరే. అయితే ఒక డూయింగ్, ఏదో ఒక పని చేయటం అనేది ఒక అచీవ్మెంట్, సాధించటం. అంటే మీరు ఏదైనా పొందాలి, ఏదైనా సాధించాను, ఏదైనా సంపాదించాను అంటే అది మునుపు లేదు. మీరు చేస్తేనే అది పొందుతారు. అది అందుమునుపు లేదు, చేస్తేనే అది సంభవిస్తుంది, చేస్తేనే పని అవుతుంది. ఇఫ్ యూ డూ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్. మీరు చేయకపోతే ఫలితం ఉండదు. అంటే అందుమునుపు లేదు, అది మీ యొక్క సొంతం కాదు. సొంతమైనది మీకు మీరే సొంతము, మీకు మీరే సొంతము. మిగతావి సొంతం కాదు, అది మీరు సాధిస్తారు. అది పని చేస్తేనే, అది ఒక సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. అయితే మనం ఇక్కడ బతకాలి అంటే, లేకపోతే జీవించాలి అంటే మనం ఎంతో పనులు చేస్తూ ఉండాలి. క్రమక్రమంగా ఆ యొక్క పని కూడా భారం అయ్యేంతగా ఉంటుంది. దీనికి మన ఉనికి మనకు సంగతి పట్టించుకో. ఇంకా ఏది మనం ఏదో బతుకు తెరువు, ఉద్యోగము, వ్యాపారము, ఇలా రకరకాలుగా వ్యవసాయము, ఏవో పనులు మునిగి తేలుతూ ఉంటాం. అది ఆ యాక్టివిటీలో క్రమక్రమంగా ఆ పనుల్లో తలమునకలై ఉంటాం. దానివలన మనల్ని మనం తెలుసుకోలేము. మన సొంతం, మన స్వయం దాన్ని తెలుసుకోలేము. మన పనులన్నీ బాహ్యంగా, ఆ పరిధిలోనే మనల్ని వదిలిపే బాహ్యంగానే ఉంటాం, దాంట్లోనే జీవిస్తూ ఉంటాం. ఆ పనులు లేకుండా మనం ఉండలేము. కానీ అది ఉండేదంతా కూడా మన కేంద్రం నుంచి బాహ్యంగానే ఉంటాము, పరిధిలోనే ఉంటాము. ఇది మన కేంద్రంలో ఉండవు. అయితే మనకి ఏదైతే ఉందో అది మన కేంద్రంలోనే ఉంది. వాట్స్ ఎవర్ యూ హ్యావ్ ఈజ్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ డూయింగ్. అంటే నువ్వు నేను సంపాదించానన్నావు అనుకోండి, సంపాదించాను అంటే మీరు సంపాదించారు, మీరు చేస్తేనే సంపాదించారు. అది మీ యొక్క కర్మ వల్లనే ఫలం వచ్చింది, మీ చేత వల్లనే పని వచ్చింది. చేతకు నువ్వు కర్త, నువ్వు చేత చేస్తున్నావు. అయితే ఆ సెంటర్ చుట్టూతా, ఆ కేంద్రం చుట్టూతా ఇవన్నీ కమ్ముకుని ఉంటాయి. నువ్వు ఆ పనులు చేస్తే సంపాదించావు, ఆ వ్యవసాయం చేస్తే వ్యవసాయ ఫలం సంపాదించావు, ఉద్యోగం చేస్తే ఉద్యోగ ఫలం సంపాదించావు, ఆ ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ యొక్క ఫలం సంపాదించావు, యోగా చేస్తే యోగా ఫలం అది వచ్చింది. ఇదంతా నువ్వు చేస్తే వచ్చేటివే. కానీ నీకు నువ్వు సొంతము, నీకు నువ్వు కోసం ఆల్రెడీ నువ్వు అదే ఉన్నావు. అయితే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు ఈ టెక్నిక్స్లోకి వెళ్ళే ముందు, నేను సంపాదించాను అనేది నీది కాదు, నీవు కాదు. నువ్వేం సంపాదించుకున్నావో, ఎక్కడేం కూడబెట్టుకున్నావో అవి నువ్వు కాదు. నువ్వేం చేసినా, నువ్వు చేయగలిగినా అది నువ్వు కాదు. అయితే నీవే ఇక్కడ నీ ఉనికి ఉంది కదా, అన్ని పనులు చేస్తూ ఉంది. నీవు ఉన్నావు కాబట్టి అన్ని పనులు జరుగుతున్నాయి. నువ్వు ఉన్నావు కాబట్టి అన్ని సంపాదించుకుంటున్నావు, అది నాది ఇది నాది అనుకుంటున్నావు. ఇలా మనసు ఎప్పుడూ కూడా నిరంతరం ఏదో ఒక పనిలో అది కావాలి, ఇది కావాలి అనేటువంటి ప్రలోభ పెడుతూ ఉంటుంది. అయితే నీ ఉనికి ఎక్కడ ఉంది? అది బియాండ్ మైండ్లో ఉంది, మనసుకు అతీతంగా ఉంది, లేదా మనసుకు బిలో ఉంది. అయితే ఏ విధంగా నీ లోపలికి నువ్వు ప్రవేశించాలి? అన్ని మతాలు నిన్ను తెలుసుకోమని చెప్తాయి. నీ అన్వేషణ అనే దాని మీదే ఉంచుతుంది. What has always been search of all those who are interested in knowing the basic reality. నీ వాస్తవ స్థితి ఏమిటి? నీ ఉనికి ఏమిటి? ఈ మానవ అస్తిత్వం ఏమిటి? ఆ మూలం ఏమిటి? ఆ మూల కేంద్రం ఏమిటి? ఆత్మ యొక్క వ్యవహారం ఏమిటి అనే దాని మీదే ప్రాథమికమైన విషయం తెలుసుకోవాలి.
అయితే ఇక్కడ భేదం ఉంది, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఉంది, కేంద్రానికి పరిధికి మధ్య వ్యత్యాసం ఉంది. అది మనం అవగాహన చేసుకోవాలి. అంతవరకు మనం ఏం చేస్తాము, యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈ సూత్ర స్టాప్ టెక్నిక్స్. కొంచెం కూడా వ్యత్యాసం, పరిధికిని కేంద్రానికి మధ్య వ్యత్యాసము తెలియనంత వరకు ఈ సూత్రాలు అర్థం కావు. ఈ యొక్క వ్యత్యాసం అవగాహన చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. నువ్వే డబ్బు ఉంది, నాలెడ్జ్ ఉంది, ప్రెస్టేజ్ ఉంది, పరువు ప్రతిష్టలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, అది నువ్వు కాదు. అది నువ్వు పొందావు అంతే, సంపాదించుకున్నావు. నువ్వు వేరు, అవి వేరు. రెండో పాయింట్ ఏంటంటే, నువ్వేం చేసినా అది నువ్వు నీ యొక్క ఉనికి కాదు. నువ్వేం చేసినా నువ్వు చేయొచ్చు, చేయకుండానే ఉండొచ్చు. ఉదాహరణకి నువ్వు నవ్వుతావు, యూ లాఫ్, బట్ యూ మే లాఫ్ ఆర్ యూ మే నాట్ లాఫ్. అంటే నవ్వచ్చు, నవ్వకపోవచ్చు. నవ్వుతావు కానీ అది ఇది మామూలుగా ఏంటి, నవ్వచ్చు, నవ్వకపోవచ్చు. నువ్వు పరిగెట్టచ్చు, పరిగెట్టకపోవచ్చు. నువ్వు పరుగు పెడతావు, లేదా పరిగెట్టచ్చు, పరుగు పెట్టకపోవచ్చు. అక్కడ బట్ యు ఆర్, నువ్వు ఉన్నావే, అక్కడ చాయిస్ లేదు, నువ్వు ఉన్నావు అంతే. నవ్వచ్చు, నవ్వకపోవచ్చు అనేది చాయిస్. బయట వ్యవహారాలన్నీ కూడా నవ్వడం, నవ్వకపోవడం, పరిగెట్టకపోవడం అవన్నీ ఎంపికలు. కానీ నీకు నువ్వు ఆల్రెడీ వచ్చేసావు, నువ్వు ఉన్నావు, ఇంకా ఎంపిక ఏముంది? అక్కడ ఎంపిక లేదు, నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు. సో ఏదైనా పని చేయటం అనే విషయంలో అది ఎంపిక అవుతుంది. యు మే చూస్, యు మే నాట్ చూస్. అక్కడ ఎంపిక ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు. ఈ పని చేయొచ్చు, లేదా ఈ పని చేయకుండాను ఉండొచ్చు. నువ్వు ఋషి కావచ్చు, లేదా దొంగవు కావచ్చు, లేకపోతే ఆ యొక్క ముని వృత్తిగా ఉండొచ్చు, లేదా చోర వృత్తిగా ఉండొచ్చు, లేదా రెండు ఉండొచ్చు. యూ కెన్ చూస్. ఎంపిక చేసుకోవచ్చు, ఈ ఎంపిక నాకు నచ్చలేదు అని మార్చేయచ్చు. ఒక ఋషిగా ఉన్నవాడు దొంగ కావచ్చు, దొంగగా ఉన్నవాడు ఋషి కావచ్చు కదా. అదనమాట. వాల్మీకి అంతవరకు బందిపోటు దొంగ, రత్నాకర్ణని బందిపోటు దొంగ. చివరికి ఏమయ్యాడు? అతను మహర్షి అయ్యాడు. వాల్మీకి మహర్షి అయ్యాడు. అదంతా బయట విషయం, ఎంపిక. కానీ అది నీ లోపల ఉన్న నీవు ఎంపిక చేసుకునేది కాదు. నిన్ను దాటి అవి ముందుకు వెళ్తాయి. నేను పలానా, నేను మహర్షిని, నేను ఆ బ్రహ్మర్షిని, నేను లేదా ఆ దొంగని, లేదా నేను ఆ ముని వృత్తిని తీసుకున్నాను, తత్వాన్ని, ఆ యొక్క ముని తత్వాన్ని తీసుకున్నాను, ఆ మహర్షి తత్వాన్ని ఉన్నాను, లేదా ఆ చోర తత్వాన్ని కలిగి ఉన్నాను. ఇవే నిన్ను దాటి అవతలకు వెళ్తాయి. అవన్నీ అసలైన నువ్వు కాదు, అది ఏం కాదు. నువ్వు ఎప్పుడైనా సరే ఏ పని చేస్తున్నా అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు బీ దేర్ ఆల్రెడీ. నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ఇంకా కొత్తగా చేసేది ఏం లేదు, ఆల్రెడీ నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే అక్కడ ఏం జరగదు. ఎవరు పరిగెడుతున్నారు, ఎవరు నవ్వుతున్నారు, ఎవరు దొంగతనం చేస్తున్నారు, ఎవరు మహామౌనిగా సాధన చేస్తున్నారు. నువ్వు ఉన్నావు, నీ వల్లనే అన్నీ సాధ్యమవుతున్నాయి. కాకపోతే ఏంటంటే నువ్వు ఏ పని చేయాలనేది అక్కడ ఎంపిక జరుగుతుంది. కానీ నీ పట్ల నువ్వు అసలే నువ్వు ఆల్రెడీ ఉన్నావు, ఇంకా నీకు ఎంపిక ఏమి ఉండదు అక్కడ. అయితే ఆ బీయింగ్ ఈజ్ ద చూజర్, నాట్ ద చోజన్. అంటే అతనే ఎంచుకుంటాడు. ఎంచుకోబడి తాను అతన్నెవరో ఎంచుకోలేదు. అయితే మనం ఎంపిక చేసుకోవచ్చు, కానీ ఎంపిక చేసేవాడిని ఎంపిక చేసుకోలేము.
నాకు ఎంపిక చేసేవాడే కావాలి. నేను ఎంపిక చేసుకుంటున్నాను. నువ్వైతే అంటే నీకు నువ్వు కావాలి, నీకు నువ్వు దొరకాలి. ఆ దొరకడం ఏమిట్రా, ఆల్రెడీ నువ్వు ఉన్నావు. ఇంకా దొరికేది ఏముంది, ఆల్రెడీ నువ్వు ఉన్నావు. దాని గురించి నువ్వేమి చేయలేవు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హ్యావింగ్, డూయింగ్ అంటే ఆర్ విత్ యూ జస్ట్ యాజ్ ఏ సర్కంఫరెన్స్ విత్ ద సెంటర్, అంటే ఆ పరిధి. డూయింగ్ అనేది పరిధి. ఆ చేయడం వల్లనే పొందుతావు. కానీ నువ్వు ఆ కేంద్రం ఉంది, అదంతా బాహ్యమైన విషయాలు. కేంద్రం మాత్రం నువ్వు, అదే నువ్వు. సో ఆ కేంద్రమే ఆత్మ. దానికి ఏ పేరైనా పెట్టచ్చు, దానికి ఏ పేరైనా పెట్టచ్చు. ఆ కేంద్రం ఉంది, అది ఇన్నర్ మోస్ట్ పాయింట్, నీ మూల కేంద్రము. అయితే దాన్ని ఎలా చేరాలండి? దానికి చేరేంత వరకు ఏం చేయాలండి? దాన్ని తెలుసుకునేంత వరకు, తను తాను తెలుసుకునేంత వరకు, ఆ ఆనందాన్ని పొందలేడు. తెలుసుకోలేనంత వరకు. అది ఏదైతే శాశ్వతమై ఉన్నదో అది దాన్ని తెలుసుకోలేడు. ఆ మరణం లేని స్థితిని తెలుసుకోలేడు. తానే ఆ దైవం అన్న సంగతి తెలుసుకోలేడు. తనకి మరణం లేదు, ఆ లోపల ఉన్న నేనుకు మరణం లేదు అన్న సంగతి తెలుసుకోలేడు. తన కేంద్రాన్ని తను తెలుసుకునేంతవరకు, ఆ కేంద్రాన్ని తెలుసుకునేంతవరకు అబ్బా అన్ని కష్టాలు అయిపోతున్నాయి, ఏమిటి జీవితం, ఏమిటి దుర్భరం అని అనుకుంటూనే ఉంటాడు. బాధలు పడుతూనే ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. ఈ నరకమరా బాబు అంటాడు. అయితే ఇవన్నీ ఈ ఏ రకమైన టెక్నిక్లు, దానికి ఏ పేరు పెట్టినా లోపలికి, నీ కేంద్రానికి, నీ లోపల అహమాత్మాస్మి, అదే నీవు. ఇంకా అదేంటే ఇంకెక్కడో దూరంగా ఉంది, కానీ నీ లోపల ఉన్నది నీవు అని కేంద్రానికి నువ్వు చేరుకోవడానికి ఈ టెక్నిక్స్. సరే, ఫస్ట్ టెక్నిక్ వెళ్దాం. ఫస్ట్ టెక్నిక్ ముందు గుర్జీఫ్ గురించి చెప్తూ ఉంటారు. ఐ జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఇంపల్స్ టు డూ సంథింగ్, స్టాప్, ఆగిపోవాలి. ఈ టెక్నిక్ అంటే స్టాపింగ్ టెక్నిక్. ఏదైనా పని చేస్తున్నప్పుడు సడన్గా ఆపాలి. జార్జ్ గుర్జీఫ్ ఈ టెక్నిక్ని, ఆయన బాగా తెలుసు వెస్ట్లో. విజ్ఞాన భైరవ తంత్ర దాని గురించి తెలియకపోయినా ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నానంటే బుద్ధిస్టు లామాస్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. విజ్ఞాన భైరవ తంత్ర బుద్ధిస్టు అంటే ఆ బుద్ధుడు వాడేసుకున్నాడు, అది వారి సొంత గ్రంథము అన్న విషయం ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం తెలుసుకున్నాం, చెప్పారు ఆయన. ఆయన ఈ బుద్ధిస్ట్ లామాస్, టిబెట్లో ఉన్న బుద్ధిస్ట్ లామాస్ దగ్గర నుంచి ఆ జార్జ్ గుర్జీఫ్ నేర్చుకొని ఆ టెక్నిక్ని వెస్ట్లో బాగా వినియోగించాడు. అయితే ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలని, సత్యాన్వేషకుడు తెలుసుకోవాలనుకుంటే ఈ టెక్నిక్స్ని వాడేశారు. ఆయనకి దాన్ని ఏమని పేరు పెట్టాడు, అదే పేరు ఇప్పుడు మన ఓషా గారు మనకు స్టాప్ టెక్నిక్స్ అని అంటున్నారు. అది స్టాప్ ఎక్సర్సైజెస్ అన్నాడు. ఈ కాల్డ్ దెమ్ స్టాప్ ఎక్సర్సైజ్. సోర్స్ ఎక్కడిది? ఈ ఎక్సర్సైజెస్, ఈ సూత్రాలు విజ్ఞాన భైరవ తంత్రం నుంచే వచ్చాయి. బుద్ధిస్టులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? విజ్ఞాన భైరవ తంత్రం నుంచి నేర్చుకున్నారు. సూఫీస్ కూడా ఈ ఎక్సర్సైజెస్ నేర్చుకున్నారు. అది వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? విజ్ఞాన భైరవ తంత్రం నుంచే ఆ ఎక్సర్సైజెస్ వాడారు. అయితే సోర్స్ అంతా కూడా ప్రపంచమంతా తెలుసుకున్న ఆత్మవిజ్ఞాన సోర్స్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా ఎవరు అయినా ఈ శివుడు చెప్పిన టెక్నిక్స్ నుంచే ఏదో ఒక టెక్నిక్ను వాడుకున్న వారే. ఆయన గుర్జీఫ్ దాన్ని చాలా సింపుల్గా వాడుకున్నారు. ఉదాహరణకి డ్యాన్స్ వేస్తున్నారు, శిష్యులందరూ డ్యాన్స్ చేయమని వేదిక మీద పెట్టాడు. సడన్గా ఆపేస్తాడు ఆయన, స్టాప్ అంటాడు అంతే. 20 మంది డ్యాన్స్ అంటే పీక్ స్టేజ్లోకి వెళ్ళేది, స్టాప్ అంటాడు. ఆయన ఏం చెప్తే ఆగాలి. అలా ఆగాలంటే పడిపోవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అయ్యో ఇలా ఈ డ్యాన్స్ మూడ్లో కాళ్ళు చేతులు ఆడించేటప్పుడు ఒక కారు మీద అట్లా
రకరకాలుగా చేసినప్పుడు సడన్గా ఆపాలంటే వాళ్ళకు కంఫర్ట్గా వచ్చి ఆపడం కాదు, ఆగమంటే ఆగిపోవాలి ఏ స్థితిలో ఉన్నా. అది అక్కడున్న విషయం. అయితే మనం పడిపోతాము అనుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకుని ఉంటే ఈ టెక్నిక్ పనిచేయదు. నో అడ్జస్ట్మెంట్. అది గాల్లో ఉన్నావా ఆగిపో అక్కడే. ఒక 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 కారు పైన ఉంది, చేతుల పైన ఉన్నాయి, ఒక కారు కింద ఉంది, ఏమో బ్యాలెన్స్ లేదు, అయినా కానీ బ్యాలెన్స్ పెట్టుకొని మళ్ళీ ఆగిపోవడం కాదు. అయితే కళ్ళు తెరిచి ఉన్నావు, కళ్ళు ఆర్పకూడదు. ఇంకా అక్కడ ఎంపిక ఏం లేదు, కళ్ళు ఆర్పడానికి ఏం లేదు. కళ్ళు తనంత తాను ఆరిపోవచ్చు, అది వేరే విషయం. నువ్వు మాత్రం ప్రయత్నం చేయకూడదు. అది నీ వరకు కాన్షియస్గా యూ హ్యావ్ టు స్టాప్ అంటే స్టాప్. ఒక రాతి బొమ్మలాగా అయిపోవాలి. అది బుద్ధి. అంటే ఈ టెక్నిక్, స్టాప్ టెక్నిక్ని ఈ విధంగా వాడేవారు. అద్భుతాలు జరుగుతాయి. డ్యాన్స్లో మూమెంట్లో సడన్గా స్టాప్ చేయటం వలన ఆ గ్యాప్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నువ్వు రెండుగా విడిపోతావు. శరీరము వేరే, నువ్వు వేరే, అలా విడిపోతావు. ఆ బాడీ సడన్గా మూమెంట్ అవుతుంది, సడన్గా స్టాప్ అయింది. శరీరం ఏంటి, కదలటమే దాని పని. ఆ డ్యాన్స్లో కదలటమే దాని పని. ఏమైంది, స్టాప్ చేశారు. ఆ మూమెంట్ వచ్చింది, వేగం వచ్చింది, ఆ డ్యాన్స్ వేగంగా ఉంది, మంచి మూమెంట్లో ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంది అన్నప్పుడు స్టాప్ అయిపోయారు. సడన్ స్టాప్. అయితే ఆ గ్యాప్ క్రియేట్ అవ్వటం వలన నువ్వు వేరు, ఈ శరీరం వేరు అనేటువంటి స్థితికి అక్కడ అనుభవం అవుతుంది. అయితే మనం అలా చేయాలి అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళని మనం మోసపుచ్చుకుంటాము. ఆ గ్యాప్ క్రియేట్ అవ్వదు. మీకు అన్కంఫర్టబుల్గా ఉంది, టీచర్ స్టాప్ అన్నారు, వింటావు, కానీ ఇమీడియట్గా ఆ కంఫర్టబుల్ జోన్కి వచ్చి ఆగడం జరుగుతుంది. దానివల్ల ఏమి సంభవించదు. కంఫర్టబుల్ జోన్కి రాకూడదు. మోసం చేసుకున్నట్టు. ఆ టీచర్ కాదు మోసం చేసింది, మనమే మోసం చేసుకున్నట్టు. ఎందుకంటే ఆ స్టాప్ టెక్నిక్ వల్ల నీకు సడన్గా స్టాప్ అయినప్పుడు ఎంత అన్కంఫర్ట్గా ఉన్నా, ఎంత అసౌకర్యంగా ఉన్నా, నువ్వు అలా ఆగినప్పుడే నీకు విషయం అవగాహన అవుతుంది. ఇన్స్టెంట్గా, ఇమీడియట్గా ఆగిపోవడం, ఏం చేయకుండా ఉండడం. ఆ పోస్టర్ ఎన్ని కన్వీనియంట్గా ఉన్నా, భయపడిపోయినా అలా ఆగాల్సిందే. ఈ విధంగా ఆ కేంద్రంలోకి, తన లోపల ఉన్న కేంద్రంలోకి, ఆ కేంద్రం వేరు, తన పైన బయట ఉన్నది వేరు, సర్కమ్స్టాన్స్ వేరు అన్న విషయాన్ని అవగాహన చేసుకుంటాడు. తను తాను ఫీల్ అవుతాడు. ఫస్ట్ టైం ఫీల్ ద సెంటర్. తనకు తాను తెలుసుకుంటాడు. ఈ విధంగా గుర్జింపు చాలామందికి సహాయం చేశాడు. ఈ టెక్నిక్ చాలా కోణాలు ఉన్నాయి, కేవలం ఇది ఒక్కటే కాదు, చాలా కోణాలు ఉన్నాయి, చాలా విధాలుగా వాడుకోవచ్చు. అయితే ఈ చాలా విధాలుగా వాడుకునే ఈ టెక్నిక్ని ముందు అవగాహన చేసుకోవాలి. నువ్వు పనిలో ఉన్నావు, యు ఆర్ ఇన్ యాక్టివిటీ. ఒక పని చేస్తున్నప్పుడు మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఆ పనిలో మునిగిపోతావు. అయితే యాక్టివిటీ అనేది ఏంటి, నీ అటెన్షన్, నీ శ్రద్ధని కోరుకుంటుంది. ఆ పని అంటే శ్రద్ధ పెట్టాలి కదా. పని చేస్తున్నప్పుడు ఎవరైనా చచ్చిపోయారు, నువ్వు ఏడుస్తున్నావు, కళ్ళంబ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ కళ్ళంబ నీళ్ళు, ఎవరో చచ్చిపోయారు, కళ్ళంబ నీళ్ళు జరుగుతున్నాయి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ నీ కేంద్రం అంతా ఎక్కడ ఉంది, ఆ చచ్చిపోయిన వాడి మీద ఉంటుంది, అతను చుట్టూతో ఉంటుంది. నువ్వు ఏడుస్తున్నావు, సాడ్నెస్, యువర్ టీయర్స్. స్టాప్ అన్నావు అనుకోండి, పూర్తిగా అయిపోవాలి, కంప్లీట్గా. ఏడుపు లేదు, ఏమి లేదు, ఊపిరి కూడా అయిపోవాలి. అలా డీప్గా అబ్జర్వ్ అవ్వాలి. అలా సడన్ స్టాపేజ్ వల్ల ఏమవుతుంది,
నీ బ్యాలెన్స్ నుంచి అవుట్ ఆఫ్ యాక్టివిటీ నుంచి నువ్వు లోపలికి వెళ్తావు. నీ లోపలికి నీ కేంద్రంలో నువ్వు పడతావు. అయితే సాధారణంగా ఏ నుంచి బీకి, బి నుంచి సికి మనం వెళ్ళడం అనేది మనం జరుగుతూ ఉంటాయి. సడన్గా ఇలా అంటే మనకు జరగవు వ్యవహారాలు. జీవితం అంతా ఏ టు బి, బి టు సి అలా మార్నింగు ఒక యాక్టివిటీలో ఉంటాం, అలా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ యాక్టివిటీ.